హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఎలా ఎండి చేప పులుసు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ చేపలను నేను మొన్న ఎండబెట్టానండి. వీటిని చూడండి, 1 కిలో చేపలు వండుకున్నాను. 2 కిలోల చేపలు ఎండబెట్టుకున్నానండి. ఆ ఎండబెట్టిన చేపలతో ఇప్పుడు పులుసు పెడుతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి: 1 అర కేజీ ఎండి చేపలండి. ఎండి చేపలకి 1 మామిడికాయ, అలాగే 2 ఆనియన్ పేస్టు, 2 టమోటాలు పేస్టు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం ముక్క, 1 తెల్లగడ్డ, అలాగే పోపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, 4 ఎండుమిర్చి, చింతపండు, 50 గ్రాముల చింతపండు తీసుకొని పులుసు తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని 1 చేపల పాత్ర పెట్టుకున్నాము. ఈ ఎండబెట్టిన చేపలే కాబట్టి ఆల్రెడీ వీటిల్లో బాగా శుభ్రంగా వాటర్ పోసి కడిగేసుకోండి 2-3 సార్లు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని 1 చేపల పాత్ర పెట్టుకున్నాము. ఇందులో చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇవి బాగా చిటపటలాడాక వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆవాలు వేసాక ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఇందులో నుంచి ఆయిల్ బాగా డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక టమోటా పేస్ట్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ పేస్ట్, వీటిలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన కల్లుప్పు వేసుకోండి. అలాగే ఇది చిన్న స్పూన్ అండి, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వేసుకోండి. ఎండు చేప పులుసు కాబట్టి మీరు స్పైసీగా తీసుకోవాలి అనుకుంటే మీరు 7-8 స్పూన్లు కారాన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉరామారిగా వేస్తున్నానండి. మీరైతే స్పూన్ లెక్కనైతే 6 స్పూన్లు 7 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి. అలాగే 1/2 గ్లాసు వాటర్ కూడా వేసుకోండి. ఎండు చేపలని శుభ్రంగా కడిగి పులుసు తెల్లిన తర్వాత ఎండు చేపలని వేసుకున్నాము. ఇప్పుడు 1 మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఎండు చేపలని ఇలా శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ, మజ్జిగ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నట్లయితే నీసు వాసన ఉండదండి, చాలా బాగుంటుంది. ఇది ఎండు చేప కరవాడ అంటారు కదండి, కరవాడ చేపని శుభ్రంగా చీల్చి ఎండ వేస్తారండి. చేప పెద్ద ఎడలపాటి చేప ఉంటుంది కదండి, ఆ చేపని 2గా చీలుస్తారు, చీల్చి ఎండబెడతారు. మనకి ఇలా స్మూత్గా మెత్తటి చేపలాగా మాంసంలాగా ఉంటుందండి. ఇలా మనం తింటున్న ముళ్ళు కానీ శుభ్రంగా తీసేసుకుంటాము. మనం ఎండబెట్టేటప్పుడు చిన్న పిల్లలైనా కూడా బాగా తీసుకొని తినొచ్చండి. చాలా మెత్తగా బాగా ముళ్ళు లేకుండా తగలకుండా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరవాడిని ఇప్పుడు మనకి పులుసు తెల్లుంటే మనం ఈ చేపలు వేసుకోవాలండి. చూడండి, పులుసు ఇలా తెల్లుతున్నప్పుడు మాత్రమే ఈ చేపని వేసుకోవాలండి. ఇలా ఈ ఎండి చేపల పులుసు చాలా బాగుంటుందండి. మన పెద్దోళ్ళ కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చేసుకుంటారు కదండి, చాలా టేస్టీగా కడుపు నిండా తినొచ్చండి. ఈ కూర చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మంచి టేస్ట్తో
చాలా బాగుంటుంది. మనము రోజు తినేదానికంటే 4 ముద్దల్ని కలగానే తింటామండి ఈ ఎండు చేపల పులుసుని. నేను ట్రై చేసినట్టు మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. మనకి ఎండు చేపలు దొరికినప్పుడల్లా ఇలానే చేసుకున్నాము. ఇప్పుడు ఒక మూత పెట్టేసేయండి. ఒక 30% ఉడికిన తర్వాత మామిడికాయని వేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత ఈ మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు కొంచెం దగ్గర పడిన తర్వాత మామిడికాయని వేసుకోండి. ఆహా ఉంటుందండి టేస్ట్. ఎండి చేపల పులుసు దద్దరిల్లిపోతుందండి టేస్ట్. ఒక్కసారి కానీ టేస్ట్ చేశారంటే మన పెద్ద కాలం వాళ్ళ కర్రీని ఇక మళ్ళీ వదలరండి జన్మలో. ఇక ఈ కూర ముందు ఏ కూర అయినా సరే బలాదూరండి అంతే. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మాత్రం ఈ కూరని మీరు ఒకసారి రుచి మరిగారంటే మాత్రం ఈ ఎండు చేపల పులుసుని మాత్రం ఇక వదలరండి, అంత బాగుంటుంది. మన పూర్వీకులు ఇలా చేసుకొని తినేవాళ్ళండి. ఒక్క గిన్నె అన్నం తినేవాళ్ళు 4 గిన్నెల అన్నంగా తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఇట్లా చేసి పెట్టుకుంటానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఈ కూరకి మరింత రుచి పెరుగుతుందండి. ఇలా ఈ పొడిని వేసి ఈ ఎండి చేపల పులుసు కానీ చేశారంటే అండి ఆహా ఉంటుందండి టేస్ట్, చెప్పాలండి అంత బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి. చూడండి కమ్మటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి రంగు, రుచి, చిక్కదనం, దాని టేస్ట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వేడి అన్నం వేసుకొని ఈ ఎండి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి, అంత బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.